ఓ ప్రజాప్రతినిధిగా తనపై వస్తున్న ఆరోపణలకు విజయసాయిరెడ్డి వివరణిచ్చారు. గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి శాంతిల విషయంలో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. అతను తన బిడ్డకు తండ్రి కాదు మొర్రో అని ఓ ఆడబిడ్డ గొంతు చించుకున్న కొన్ని ఛానల్స్ రేటింగ్ వ్యూస్ కోసం ఆడబిడ్డను సమాజం ముందుకు తీసుకొచ్చాయి. అతను భర్త అయితే ఏకంగా తన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ సవాలని విసిరారు. తాను 7 కొండలవాడి సాక్షిగా నిజం చెప్తున్నాను అని ప్రమాణం చేశారు. ఇంతకీ విజయసాయి చెప్పింది ఏంటి? వాచ్ ది స్టోరీ. హీట్ పుట్టిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. ప్రజల కోసమే వివరణ అంటూ ట్వీట్. తన కూతురుగానే శాంతిని చూశానని వెల్లడి. శాంతి భర్త డిమాండ్ని ప్రస్తావించని విజయసాయి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణిస్తున్నట్లు ట్వీట్. అక్రమ సంబంధం కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో మరోసారి వివరణించుకున్నారు. శాంతితో తనకు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టారు. ఇది మీడియా వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం చెబుతున్నానంటూ వివరణించుకున్నారు విజయసాయిరెడ్డి. కానీ శాంతి భర్త డిమాండ్ చేసిన డిఎన్ఏ పరీక్షల గురించి మాత్రం ఆయన ఆ మెసేజ్లో వివరించలేదు. విజయసాయిరెడ్డి వల్లే తన భార్య గర్భవతి అయిందంటూ భర్త మదన్ మోహన్ గత వారం రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పుట్టిన బిడ్డకు అతనే తండ్రి అంటున్నాడు. ఈ ఆరోపణలు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు విజయసాయిరెడ్డి. కానీ మదన్ మాత్రం డిఎన్ఏ టెస్టుకు రావాలని సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి ఎక్స్ ద్వారా వివరించుకున్నారు విజయసాయిరెడ్డి. శాంతిని వైజాగ్ సీతమ్మధార్ ఆఫీసులో మొదటిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కూతురుగానే భావించినట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఓ తండ్రిలా సాయం చేశా, తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించా, తాడేపల్లిలో మా ఇంటికి తీసుకువస్తే ఆశీర్వదించా అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అబద్ధాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులు తాను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా ఇవ్వాల్సిన వారికి ఇచ్చేశారు విజయసాయిరెడ్డి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉన్నందున శాంతితో తనకున్న రిలేషన్ ఎలాంటితో వివరించారు విజయసాయిరెడ్డి. తనకు ఏ పరాయి మహిళతో అనైతిక అక్రమ సంబంధాలు లేవు. తాను నమ్మిన దేవదేవులు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెబుతాను అంటూ ఎక్స్లో తెలిపారు విజయసాయిరెడ్డి. మరొక వైపు శాంతి సమాజంలో ఎలా బ్రతుకుతారు అంటూ వేస్తున్న ప్రశ్నలు అందరినీ ఆలోచనకు గురి చేస్తున్నాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు దేనికైనా రెడీ అంటున్నారు. తన తండ్రి సమానులైన సాయిరెడ్డిని అలా అనొద్దు అంటూ ఓ బడుగు బలహీన బిడ్డ ఎదిగితే ఈ సమాజం ఎందుకు ఓర్వలేకపోతుందని అంటోంది. తాను విధుల్లో అలసత్వం వహించకుండా నలుగురికి ఆదర్శంగా నిలిచానని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జాబ్కి వెళ్లాలని వాపోతుంది ఆమె. మరి ఈ వివాదాన్ని మీడియా వదిలేస్తుందా లేక శాంతి భర్త మరేదైనా సవాల్తో ముందుకు వస్తారా చూడాలి మరి.